ఇక దద్దరిల్లిన టెల్ అవీవ్, ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ ఇక అడ్డుకోలేకపోయినా ఆ దేశ ఐరన్ డోమ్ వ్యవస్థ, ఎంత వ్యవస్థ ఉన్నా కానీ అడ్డుకోలేకపోయినాయంట. పలు ప్రాంతాల్లో పౌరుల నివాసాల ధ్వంసం, ఇక 3 మృతి, 100 మందికి పైగా గాయాలు. 3 F-35 జెట్లను కూల్చివేశామన్న ఇరాన్. ఇక ఖమేనీ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, మరోసారి ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు లక్ష్యంగా మిస్సైళ్లు. ఇరు దేశాలు తీవ్రస్థాయిలో పరస్పర బెదిరింపులకు పాల్పడ్డాయంట. ఇరాన్ తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి మొత్తం కూడా బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినంత పని అవుతుంది, అంత నడుస్తుంది లెక్క. పశ్చిమాసియాను మరింత సంక్షోభానికి నెట్టేసేలా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాలు శనివారం పరస్పర విధ్వంసక దాడులకు పాల్పడ్డాయి. ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు మిస్సైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల్ అవీవ్పై ఇరాన్ 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఛేదించుకొని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాలపై ప్రాంగణాలను తాకడం విశేషం. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు అర్థం లేదని చెప్పేసి ఇరాన్ పేర్కొన్నది. మొత్తం మీద అమెరికా ఒక ఆంక్ష పెడుతుంది, ఒకవేళ అణు ఒప్పందం చేసుకోకపోతే ఇజ్రాయెల్ తోటి ఇట్నే దాడులు చేపిస్తామని చెప్పేసి మొన్న ట్రంప్ అన్నాడు అని మొత్తం మీద ఆగమాగం చేస్తున్నాడు. దీనివల్ల ఇజ్రాయెల్కు తర్వాత ఇక్కడ ఇరాన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల చమురు ధరలు, అంటే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ పెంచేసినాం కాబట్టి మరి ఏమైతే చూడాలి, కానీ అట్లా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.